Hi viewers, hello, welcome to our channel Dhanna Vlogs Telugu 2 and subscribe my channel, like, share, don't forget comment. రేపే మంగళవారం అలానే రథసప్తమి కూడా కనుక రేపు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు 7 జన్మల దరిద్రాలు పాపాలు పూర్తిగా తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారుతారు. అలానే 7 పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం కూడా లభిస్తుంది. ఎందుకంటే రథసప్తమి అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు. రథసప్తమి రోజున చేసేటటువంటి స్నానానికి, దానానికి, జపానికి, అలానే ఈ రోజున చేసేటటువంటి ప్రతి మంచి పనికి కూడా ఎంతో మంచి ఫలితం అనేది ఉంటుంది. అయితే ఈ రథసప్తమి రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేయండి. ఇక మీ దశ అనేది పూర్తిగా మారిపోతుంది. మీ దరిద్రం పూర్తిగా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది. శాస్త్రాల ప్రకారం స్నానానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. స్నానం అనేది ఎంతో పుణ్యం అంటే పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది, దోషాలను తొలగిస్తుంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో ప్రత్యేకంగా నదీ స్నానాన్ని చేస్తే గనక ఖచ్చితంగా మన దోషాలు తొలగిపోతాయి. దరిద్ర బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి. అయితే స్నానం చాలా పవిత్రమైనటువంటిది. మరి రథసప్తమి రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనేది తెలుసుకుందాం. అలానే రథసప్తమి పూజ విధానం ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. రేపు మంగళవారంతో రథసప్తమి కలిసి వస్తుంది. సాధారణంగా వచ్చేటటువంటి సప్తమిల కన్నా కూడా రథసప్తమి చాలా శక్తివంతమైనటువంటిది. రథసప్తమి అంటే సూర్య భగవానునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఈ సృష్టికి వెలుగుని ఇచ్చినటువంటి సూర్య భగవానుడికి రథసప్తమి అంటే చాలా ఇష్టం. రథసప్తమి రోజున పాటించేటటువంటి ప్రతి నియమానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఈరోజు పాటించేటటువంటి ప్రతి ఒక్క నియమం కూడా మన దోషాన్ని, దరిద్రాన్ని తొలగిస్తుంది. అంతేకాదు రథసప్తమి రోజున పాటించే కొన్ని నియమాలు అనేవి పూర్తి మన దరిద్రాన్ని తొలగిస్తాయి. రథసప్తమి అనేది మంగళవారంతో కలిసి వస్తుంది. అయితే స్నానానికి చాలా మంచి ప్రాముఖ్యత ఉంటుంది. చాలామంది నీటికి దోషం ఉంటుంది అనుకుంటూ ఉంటారు. కానీ నీటికి ఎప్పటికీ కూడా దోషం అనేది ఉండదు. ఎందుకంటే మన శరీరంలో ఉండేటటువంటి దోషాలను, మలినాలను, అంతర్గత బహిర్గత మలినాలను తొలగించే శక్తి కేవలం నీటికి మాత్రమే ఉంటుంది. నీరు అనేది పంచభూతాలలో ఒకటి కనుక నీరు అనేది మన దోషాలను, దరిద్రాలను తొలగిస్తుంది. అయితే రేపు రథసప్తమి రోజున కొన్ని నియమాలు పాటించి స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తే గనక ఖచ్చితంగా దరిద్రాలు తొలగిపోయి ఘోరమైనటువంటి దృష్టి దోషాల నుండి కూడా బయటపడి ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉంటాము. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. భోగభాగ్యాలు, సిరి సంపదలు సైతం కలుగుతాయి. అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు రథసప్తమి కూడా. రేపు మంగళవారంతో రథసప్తమి కలిసి వస్తుంది కనుక చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు. మంగళవారానికి శాస్త్రాల ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంది. మంగళవారం రోజున చేసేటటువంటి పూజలకి ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. మంగళవారం అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక రేపు మంగళవారం రోజున రథసప్తమి వస్తుంది కనుక ఈ రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తే సరిపోతుంది. ఇక స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది. స్నానం వల్ల అనేక రకాల దోషాలు తొలగిపోతాయి. మరి ఈ యొక్క స్నానాన్ని ఏ విధంగా స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అంటే ముఖ్యంగా రథసప్తమి రోజున ఉదయాన్నే నిద్రలేవాలి. సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టి ఇంట్లో తప్పకుండా ధూపం వేయాలి. మన శాస్త్రాల ప్రకారం ప్రతి పండక్కి కూడా ఇల్లుని శుభ్రం చేయటం, ఇంట్లో ధూపం వేయటం ఆనవాయితీ. ఎందుకంటే ఇల్లుని శుభ్రం చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది, జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎక్కడైతే పరిశుభ్రత, సువాసన ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. ఎక్కడైతే అపరిశుభ్రంగా అలానే సువాసన లేకుండా దుర్వాసనతో ఉంటుందో అక్కడ జ్యేష్ఠాదేవి ఉంటుంది.
కనుక ఎక్కడైతే పరిశుభ్రతతో ఉంటుందో, ఎక్కడైతే సువాసన భరితంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది దరిద్రం తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే ఖచ్చితంగా ఇలా మన దరిద్రాలను దోషాలను తొలగించే శక్తి ధూపానికి ఉంటుంది. మన ఇంట్లో చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో, మనకు అదృష్టాన్ని కలగకుండా చేసేటటువంటి ఏవైతే దుష్ట శక్తులు ఉన్నాయో అవి తొలగిపోయి మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా మారాలి అంటే తప్పకుండా ఈ యొక్క చిన్న పరిహారం అనేది చేయవలసి ఉంటుంది. ఈ పరిహారం వల్ల మన సమస్యలు తొలగిపోతాయి. ఆ పరిహారం ఏమిటి అంటే ఇంట్లో తప్పకుండా ధూపాన్ని వేయాలి. ధూపాన్ని వేసిన తర్వాత ఇల్లు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి. అలానే మన జీవితంలో నుండి ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అని కోరుకుంటూ ఉంటాం కదా. అలా మనం ఎప్పుడైనా సరే అదృష్టం అనేది కలిసి రావాలి అని కోరుకోవాలి. అలానే ఎప్పుడైనా సరే ఇంట్లో మనం ధూపం అనేది తప్పకుండా ప్రతి పండక్కి వేస్తూనే ఉండాలి. అలానే ఇక స్నానం విషయంలో చాలా నియమాలు ఉంటాయి. స్నానం చేసిన అనంతరం నల్లటి నీలిరంగు దుస్తులను కొన్ని రకాల శుభప్రదమైనటువంటి రోజులలో పొరపాటున కూడా వేయకూడదు. నల్లటి నీలిరంగు దుస్తులను వేయటం వల్ల మన దరిద్రం అనేది మరి కాస్త పెరుగుతుంది. మన చుట్టూ జ్యేష్ఠాదేవితో పాటు దుష్టశక్తులు కూడా పెరుగుతూ ఉంటాయి. కనుక ఇంట్లో కుటుంబంలో కూడా సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు కూడా వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా తొలగించుకొని అదృష్టం అనేది పొందాలి అంటే మర్చిపోకుండా ఈ రోజున అంటే రేపు రథసప్తమి రోజున ఇంట్లో ధూపాన్ని వేసి స్నానం ఆచరించాలి. ఆచరించే నీటిలో కొన్ని పదార్థాలు వేసుకోవాలి. దానితో పాటు ఎర్రటి లేదా ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులను మాత్రమే ధరించాలి. ఎందుకంటే అవి సూర్య భగవానుడికి చాలా ఇష్టం కనుక ఎరుపు లేదా ఆరెంజ్ రంగులో ఉండేటటువంటి దుస్తులను ధరించాలి. ఇక దానితో పాటు మరి స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి అంటే ముందుగా స్నానం చేసే నీటిలో కొన్ని పుణ్యనది నుండి తెచ్చుకున్న అంటే మీరు ఏదైనా గోదావరి నుండి కానీ పుణ్యక్షేత్రాల నుండి కానీ తెచ్చుకున్నటువంటి నీరు ఉంటే గనక దానిని స్నానం చేసే నీటిలో వేసుకొని చేయాలి. లేదు మీకు ఎలాంటి పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్న నీరు అనేది లేదు మీ దగ్గర అంటే గనక మీరు ఇంట్లో ఉండేటటువంటి నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు, కొన్ని తులసి ఆకులు వేసుకొని స్నానం ఆచరించాలి. ఇలా ఆచరించే సమయంలో నమో నారాయణాయ నమః అని, అలానే సూర్యదేవాయ నమః అని కానీ, ఆదిత్య హృదయం వచ్చిన వారు ఆదిత్య హృదయాన్ని కానీ లేదా ఆదిత్య రవి భగవానుణ్ణి తలుచుకుంటే సరిపోతుంది. అంటే సూర్యుడి పేరు తలుచుకుంటే సరిపోతుంది. ఇలా చేస్తే ఖచ్చితంగా 7 జన్మల పాపాలు దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలిగి కోటీశ్వరులుగా మారుతారు. ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి. అష్ట దరిద్రాలు కూడా తొలగిపోతాయి. అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. ఇక రేపు రథసప్తమి రోజున ఇలా స్నానం ఆచరించిన తరువాత సూర్యకిరణాలు తాకే విధంగా అంటే ఆరు బయట తూర్పు దిక్కున సూర్యకిరణాలు అధికంగా పడుతున్నటువంటి దగ్గర సూర్య భగవానుని యొక్క పటాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఆద్యాన్ని సమర్పించాలి. అంటే ఒక చెంబులో నీటిని తీసుకొని అందులో ఎర్రని పుష్పాన్ని వేసి ఆ నీటిని సూర్య భగవానునికి సమర్పించవచ్చు. అలానే అక్కడే చిక్కుడు కాయలతో పందిరిని తయారు చేయాలి, అంటే రథాన్ని తయారు చేయాలి. చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి ఆ రథం దగ్గర చిక్కుడు ఆకులలో నైవేద్యాన్ని సమర్పించాలంటే ఏదైనా తీపి పదార్థాన్ని, పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే సూర్య భగవానుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇక అదేవిధంగా సూర్య భగవానుని యొక్క అనుగ్రహంతో ఇంకా మన సంపద అనేది రెట్టింపు అవుతుంది. ఇక ఇలా చేస్తే సూర్య భగవానుని అనుగ్రహం తప్పకుండా కలిగి ధనవంతులుగా మారుతారు. ఇక ఇంట్లో మాంసాహారాన్ని పొరపాటును కూడా వండకూడదు, తినకూడదు. కాదని వండినా తిన్నా కష్టాలు తప్పవు. అయితే ఈ యొక్క రథసప్తమి రోజున ప్రత్యేకించి చేయవలసినటువంటిది ఏమిటి అంటే స్నానం చేసే సమయంలో జిల్లేడు ఆకులను 7 తీసుకొని తలపైన పెట్టుకొని వాటిపైన రేగి పళ్ళను పెట్టుకొని స్నానం ఆచరించటం. రెండవది తూర్పు దిక్కున సూర్య భగవానుని ఫోటోని పెట్టి అక్కడ సూర్య భగవానుని పూజించి అలానే అక్కడ చిక్కుడు
కాయలతో రథాన్ని తయారు చేసి చిక్కుడు ఆకులలో నైవేద్యాన్ని పెట్టటం. ఇలా చేస్తే ఖచ్చితంగా సంవత్సరం అంతా కూడా సూర్యభగవానుని అనుగ్రహంతో ధనానికి ధాన్యానికి లోటు అనేది లేకుండా ఉంటుంది. తెలుసుకున్నారు కదా. రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు రథసప్తమి మంగళవారంతో కలిసి వచ్చింది కనుక స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయాలి అని ఇలా చేస్తే కోటి దేవుళ్ళ అనుగ్రహంతో మీ భర్త ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు, బాగా సంపాదిస్తారు. కనుక రేపు మర్చిపోకుండా ఈ యొక్క శక్తివంతమైనటువంటి రథసప్తమి రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.